విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. చాలా మంది యూపీఎస్సీ అనగానే చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారు, స్ట్రెస్ అయి ప్రిపరేషన్ అవుతుంటారు. ఏందో అసలు అర్థం కాదు. ఈ స్ట్రెస్ లేకుండా ప్రిపేర్ అవ్వాలంటే ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది జర్నీ స్టార్ట్ చేస్తారు, ఒక 1 year అవగానే కథం ఇంకా వాళ్ళలో స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. ఒక 3 months అవగానే కొంతమంది స్ట్రెస్ తీసుకుంటారు. అంటే త్వరగా సిలబస్ కంప్లీట్ చేయాలి, లేకపోతే ఫస్ట్ అటెంప్ట్ లోనే కొట్టాలి, సెకండ్ అటెంప్ట్ లోనే కొట్టాలి, అట్లా చాలా రకాలుగా ఆలోచిస్తారు. వన్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్ లో ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ అటెంప్ట్ లో ఉండకపోతుంది. ఎందుకు అని అంటే నేను బాగా చదివినా కానీ రాలేదు, సో అక్కడ మళ్ళీ స్ట్రెస్ అవుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే స్ట్రెస్ అవ్వకుండా ఫస్ట్ 2 things అండి. ఒకటి, ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోవాలి. ఒక సిలబస్ డీకోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఈ రోజు ఎన్ని అవర్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి, అట్లా ఒక ప్రాపర్ టైం టేబుల్ ఉండాలి. దాంతో పాటుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎందుకు స్టార్ట్ చేసామనేది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండాలండి. ఎందుకు అని అంటే ఇది మనము ఎప్పుడైతే అప్స్ అండ్ డౌన్ వస్తుంది కదా, అప్పుడు మనకి ఎందుకు స్టార్ట్ చేసామనేది గుర్తు రావాలి. కొంతమంది పేరెంట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేక, సో కొంతమంది ఏంటంటే లైఫ్ లో సంథింగ్ అచీవ్ చేయాలి అని, ఇట్లా రకరకాల గోల్స్ ఉంటాయి. మన గోల్ అనేది మనం రాసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, స్ట్రెస్ రిలీజ్ కి నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే సిలబస్ ని డీకోడ్ చేసుకొని సింపుల్ గా చదువుకోవాలి. ఒకే రోజు 10 బుక్కులు చదివేయాలి అంటే చదివే అంతే టైం టేబుల్ పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రోజు 10 చాప్టర్లు అని పెట్టేస్తారు. 10 చాప్టర్లు రియాలిటీలో ఎగ్జిక్యూట్ అవుతుందా, ఇది ఆలోచించాలి. అంటే మనం ఆలోచన మైండ్ అనేది పరిగెడుతూ ఉంటది, బట్ మైండ్ పరిగెట్టినట్టు మనం పరిగెట్టొద్దు. మనం ఎంత చేయగలుగుతాము, మనం ఏ విధంగా చేయగలుగుతాము, డైలీ ఎన్ని అవర్స్ ఇవ్వగలుగుతామని ఫస్ట్ ఆలోచించుకొని ప్లాన్ చేయాలి. అయితే కొంతమంది అంటారు, మేడం ప్లాన్ చేశాను, ఆలోచించాను, కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నా. సో దానికి ఏంటంటే ఫస్ట్ ఒక 1 week ట్రయల్ పెట్టుకోవాలి. ఒక 1 week నేను ఇది చేశానని పెట్టుకుంటే ఆ 1 week లో మీరు ఏమేం చేస్తున్నారో చూసుకోండి. ఏమేం చేయట్లేదు, ఇప్పుడు ఈ రోజు అనుకున్నాను 8 hours అనుకున్నా, 6 hours చదివా, 2 hours చదవలేదు. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మరి 2 hours ఎందుకు చదవలేదు, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. పడుకోవడానికి ముందు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల ఆన్సర్స్ వస్తాయి. ఒకటి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది ఇంపార్టెంట్ వెళ్ళాను. ఇంకొకటి, ఫ్రెండ్ సినిమాకి రమ్మన్నాడు వెళ్ళాను. సో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఇలా? ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా. కానీ ఇక్కడ అర్జెంట్ వర్క్ అంటే సమ్ టైమ్స్ వీ కెన్ గివ్ ఎక్స్క్యూజ్. కానీ ఇక్కడ ఫ్రెండ్ సినిమాకి రమ్మన్నాడను కదా, లేకపోతే బోర్ కొడుతుంది అని బయటికి వెళ్ళాము, లేకపోతే ఫ్రెండ్ అరే బయటకు వదాం రారా అని, ఇవన్నీ ఏంటంటే అన్నెసెసరీ. సో వీటిని ఎలిమినేట్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి. సో అట్లా ఒక 1 week అనలైజ్ చేసుకుంటే ఈ ఎలిమినేషన్ అనేది మీకు అర్థమవుతుంది. సో అప్పుడు టైం అనేది మనం ఇంక్రీజ్ చేయగలుగుతాం, ప్రాపర్ గా చదువుతాం, అప్పుడు స్ట్రెస్ అనేది ఆటోమేటిక్ గా రిలీజ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, ఎప్పుడైనా ఈ స్టడీ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం మెడిటేషన్ లాంటివి, ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. ఎందుకనంటే మనం చదివి ఓవర్ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. అది కామన్ టు ఎవ్రీవన్. అది ఒక చదివే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ చేస్తాము, ఒక వర్క్ చేస్తాము, ఆ జర్నీలో కానీ లేకపోతే ఈ ట్రాఫిక్ లో కానీ ఇట్లా చాలా రకాలుగా మనం స్ట్రెస్ అవుతాం. సో మెడిటేషన్ లాంటివి, కొన్ని యోగా లాంటివి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం స్ట్రెస్ రిలీజ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి మనం ఓవర్ స్ట్రెస్ ఇచ్చుకోవద్దు, ఒక డెడ్ లైన్ పెట్టుకోవద్దు. అంటే పర్ఫెక్ట్ గా నేను ఈ ఇయర్ లోనే కొట్టాలని డెడ్ లైన్ ఉండాలి, ఉండొద్దని నేను అన్నాను. కానీ ఈ ఇయర్ లో మనం డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు దానికి ఎలా రీచ్ అవ్వాలని ప్లాన్ ఉండాలి. చాలా మందికి ఏముంటుందంటే 2025 లో నాది అవుట్పుట్ రావాలి, నాది ర్యాంక్ రావాలి, ఈ ప్లాన్ ఉంటుంది. కానీ 2025కి ఎవ్రీడే నువ్వు ఎంత వర్క్ చేయాలన్న ప్లాన్ ఉండదు. ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో అక్కడే స్ట్రెస్ అవుతున్నారు కూడా. ఏం చేశారంటే ఎగ్జామ్ 8 నెలలు ఉంటది కదా, 6 months వరకు మెల్లిగా వెళ్తారు, లాస్ట్ 2 months పరిగెత్తాలనుకుంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్ కదా? సో అది తప్పు. అలా కాకుండా ఆ 8 months కి ప్లాన్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ ఉండదు, అదొకటి. అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఈ చిన్న మెడిటేషన్ లాంటివి కూడా చేసుకోవాలి. అండ్ ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి. ఎవ్రీడే మన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవాలి, అప్పుడు స్ట్రెస్ ఉండదు. ఎందుకనంటే చిన్న మిస్టేక్స్ ఏం చేస్తాయంటే మనల్ని చాలా సార్లు ఎక్కడంటే అచీవ్మెంట్ లో ఉండాల్సిందని ఫెయిల్యూర్ లోకి తీసుకపోతే, ఈ చిన్న మిస్టేక్స్ మీద ఫోకస్ చేయాలండి మెయిన్. ఓకే.